హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు కీలకంగా మారబోతున్నాయి. చాలా స్పీడ్గా డెవలప్మెంట్స్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి లిస్ట్ ఇప్పటికే ఆల్మోస్ట్ అభ్యర్థుల లిస్టుగానే చూడాలి. నియోజకవర్గ సమన్వయకర్తలుగా కొత్త వారు నియమించింది. తాజా లిస్టు, రెండవ లిస్టు కూడా ఇవాళ రేపట్లో రావచ్చు అంటున్నారు. సో ఆ లిస్టుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపైన వైసీపీ దృష్టి పెడితే, పొత్తులపైన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దృష్టి పెడుతోంది. జనసేన, టీడీపీ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆ రెండు పార్టీలు కలిసి సభలు ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో జాయిన్ కావచ్చు అనే సమాచారం అందుతోంది. దానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకుల అభిప్రాయ సేకరణ కేంద్ర నాయకత్వం చేసినట్లుగా సమాచారం అందుతోంది. మెజారిటీ నాయకులు తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి వెళ్ళాలి అని అధిష్టానానికి చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. అయితే సీట్ల సర్దుబాటు అంశం దాకా కూడా ఈ చర్చలు వెళ్ళాయనేది వార్తలు. దాంతోపాటు ఏసీబీ కోర్టు నారా లోకేష్కి నోటీసులు సర్వ్ చేసింది. ఆయన రెడ్ బుక్లో కొంతమంది అధికారుల పేర్లు రాశారంటూ మాట్లాడిన మాటలు ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు సర్వ్ అయినట్టుగా నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం రిప్లై కూడా ఇచ్చారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్తో సమావేశమయ్యారు నిన్న కర్ణాటకలో. ఈ అంశాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ నుంచి, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి సార్ ఈ సీరియస్, ఇది షాకింగ్ డెవలప్మెంట్, బీజేపీ కూడా కలిసిపోతున్నట్టు కూటమిలో? అంటే నిజంగా షాకింగ్ డెవలప్మెంటే అది. సరే, ఏదో కొన్ని ఛానల్స్ లో స్క్రోలింగ్ వస్తున్నాయి, దాన్ని చూసి నేను చెప్పడం లేదు. నాకున్న సమాచారం, ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం మేరకే చెప్తున్నా. మళ్ళీ 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందా? అదే, అంటే దాదాపుగా పొత్తు ఖరారు అయినట్టు పూర్తిగా సమాచారం ఉంది. అయితే ఈ సీట్ల విషయంలో ఏమిటి అనే దాని మీద సరే నేను నాకున్న సమాచారం చెప్తాను. అది కరెక్ట్ అని అయితే చెప్పలేను. అంతేలేనా? పొత్తు ఖరారు అన్నది మాత్రము అది 90% కరెక్ట్ న్యూస్. అది ఇక సీట్ల వ్యవహారాలు అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. నాకున్న సమాచారం నేను చెప్తాను. ఇప్పుడు పొత్తులు కన్ఫర్మ్ అయిపోయిన సీట్లే ఉందండి, ఒకటి అటు ఇటు ఎటున్న కూటమికున్నట్టే. ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ ఏం చేసిందంటే, తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ కేంద్ర నాయకత్వము, అంటే రాష్ట్ర నాయకత్వం పెట్టుకోవాలనే ఉండింది కానీ కేంద్ర నాయకత్వం తిరస్కరించింది. సరే, దాని పరిణామాలు ఏం జరిగాయి? హైదరాబాద్ సిటీలో 27 సీట్లుగా 29 సీట్లు ఉంటే 17 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోవటము, అందులో ఆంధ్ర ఓటర్స్ ప్రభావం ఉండటము, ఇది ఏదో మనం రాంగ్ స్టెప్ వేసాము, తెలుగుదేశంతో పొత్తు ఉంటే బాగానే ఉండేది అనే ఆలోచన. తర్వాత వాళ్ళు అన్ని రకాలుగా సమాచారం తెప్పించుకున్న తర్వాత ఏం చేసిందంటే, కేంద్రం నుంచి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు విజయవాడకు వచ్చి 2 రోజులు కూర్చొని ముఖ్యమైన నాయకులు అందరి దగ్గర కూడా ఎప్పుడు 2 వీక్స్ బ్యాక్ సమాచారాన్ని సేకరించి, అభిప్రాయాలు సేకరించి ఆ సమాచారాన్ని తీసుకెళ్లి అక్కడ కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. దాని తర్వాత పరిణామాలు ఏంటంటే, రాష్ట్ర నాయకత్వాన్ని మళ్ళీ వాళ్ళు ఒక అభిప్రాయం మీరు కూడా చెప్పండి అని రాష్ట్ర అధ్యక్షురాలని అడిగారు, పురంధేశ్వరి గారు. ఆమె కూడా 3 రోజుల క్రితం ఆమె కూడా పాజిటివ్ గా తెలుగుదేశంతో పొత్తుండాలి అనేటువంటి సమాచారాన్ని ఇచ్చింది. సో ఈ పరిణామాలను చూసిన తర్వాత ఇంకా రాబోయే పార్లమెంటు వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికలు అయినప్పటికీ కూడా, అసెంబ్లీ పార్లమెంటు నడుస్తున్నప్పటికీ కూడా బీజేపీకి పార్లమెంట్ సీట్లే చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ కంటే. ఎన్ని అడిగారంట బీజేపీ వాళ్ళు? అదే చెప్తా. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ టార్గెట్ 4 ఇప్పుడు ఉన్నా కూడా ఇంకొక 4 రావాలి అనుకున్నప్పుడు కూడా నిన్న అమిత్ షా 10 టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళాడు. అది వాస్తవం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అనేది అనుకున్నప్పుడు అక్కడ కూడా 10 టార్గెట్ ఉంది. కానీ జనసేన కూడా చేరటం వలన 3 పార్టీలు కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి
అధికారంలోకి రాని పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి ఆలోచనతో కాస్త తగ్గారు అని కేవలం అంటే 7 సీట్లు లేదా 8 సీట్లు మాత్రమే కోరుతున్నారనే సమాచారం ఉంది. 7 సీట్లు 8 సీట్లు అంటే చిన్న నంబర్ కాదు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో. అదే వినండి, అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనసేన వీళ్ళిద్దరు ఒకే మాట మీద 5 సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు అని సమాచారం ఉంది. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకొని జనసేన చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని 5కు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు అంటే అది ఇంపార్టెంట్ చెప్తా. అసెంబ్లీ సీట్లు అంటే 10, 12 అంటున్నారు. అది 10 12 కాదు కదా వాళ్ళకి కాదు కాబట్టి అది 10 ఇచ్చినా 12 ఇచ్చినా లేదు 8 ఇచ్చినా అది వేరే అంశం. ఇప్పుడు ఈ 5 పార్లమెంట్ సీట్ల విషయంలో ఎందుకు అంగీకరించి ఉంటారు? 5 కూడా ఎక్కువే కదా అని మీరు అనొచ్చు. ఎందుకంటే 0.23 ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే 5 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 35 సీట్లు అంటే 7 5 35 సీట్లు, 7 అసెంబ్లీ సీట్లు అంటే 35 అసెంబ్లీ సీట్లలో ఎఫెక్ట్ అవుతుంది. అది చిన్న విషయం కాదు కదా. ప్రతి సీట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే పొత్తు కుదిరినా కూడా వైఎస్ఆర్సీపీకి ఈ 3 పార్టీలకి మధ్య పొటాపోటే ఉంటది కానీ ఈజీ వాకవర్ కాదు. వీళ్ళు అనుకుంటున్నారు ఈజీ వాకవర్ అని ప్రతిపక్షాలు. నేను అలా చెప్పడం లేదు, ఈజీ వాకవర్ కాదు, పోటీ ఉంది. అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం. వీళ్ళు ఇప్పుడే ఆయన ఆటలు ఆడుతున్నాడు, ఇంకా ఆట ఆడుకుంటాడు వీళ్ళను. ఇప్పుడు గ్రౌండ్ మీద ఆడుతున్నాడు, రేపు పొలిటికల్ గా ఆడుకుంటాడు వీళ్ళను. 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుంది, 2014 రిజల్ట్ కూడా రిపీట్ అవుదా? రిజల్ట్ రిపీట్ అవుతుంది ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఇక సమయం పడుతుంది. మనము ముందు ఏ సీట్లు ఏమిటి ఎలా. ఇప్పుడు నేను చెప్పాను కదా 5 సీట్లు ఇస్తే 35 సీట్ల ప్రభావం. మరి దాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, ఏ విధంగా మరి ఆ సీట్లు పోతాయా ఉంటాయా గెలుస్తారా తెలుగుదేశం వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది కదా. కానీ ఎందుకు ఒప్పుకున్నారని అది నన్ను చెప్పనివ్వండి. ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఇందాక చెప్పాను కదా, బీజేపీ లేకుండా వదిలేసి తెలుగుదేశం జనసేన అనే రంగంలోకి దిగితే మాత్రము జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు పోరాటం చేయడం అన్నది అంటే ఎన్నికల వ్యూహం. ఇప్పుడు పోరాటం వేరు, అప్పుడు పోరాటం వేరు. పోలింగ్ స్ట్రాటజీ అంటాం దాన్ని, ఎలక్షన్ స్ట్రాటజీ. దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉంటేనే సాధ్యం అవుతుంది అన్ని విధాలుగా అనేటువంటిది వీళ్ళకు చూస్తున్నాం కదా మనం రోజు. అదోకే వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు బీజేపీ కూడా ఉంటే బాగుంటుంది, నేను వెళ్ళి కన్విన్స్ చెప్తాననే మాట చెప్పారు. పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైసీపీతో అంత కంఫర్టబుల్గా ఉండి, పొత్తు లేకపోయినా కంఫర్టబుల్గా ఉండి ఎందుకు వైసీపీని వదిలేసి టీడీపీ కూటమిలోకి రావాలని చెప్పి అనుకుంటుంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని గెలిచినా 20 గెలిచినా 25 గెలిచినా కూడా బీజేపీకి మద్దతే కదా. అంటే అది ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు నైతికంగా మద్దతు తప్ప అఫీషియల్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగారు బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆ విషయం కూడా నేను చెప్పాలి ఇప్పుడు, మీరు అడిగారు కాబట్టి. 10 సీట్లు మాకు బీజేపీ కేటాయించి నువ్వు గెలిపించు, అఫీషియల్ గా పొత్తు పెట్టుకో అని అడిగారు. ఇక్కడన్నా 5 సీట్లు ఒప్పుకుంటున్నారు, అక్కడ 10 సీట్లు అడిగితే తర్జన పడిన తర్వాత పొత్తు వద్దు అనేటువంటి నిర్ణయానికి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రావటం వలన పొత్తు నేను పెట్టుకోను, కావాల్సిన మద్దతు ఇస్తాము అని. వాళ్ళకి ఇప్పుడు అది కాదు అవసరము. వాళ్ళకి ఖచ్చితంగా పొత్తు పెట్టుకొని పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టెప్ అంటే ఒక అడుగు 0.23 నుంచి కొంచెమన్నా ఇప్పుడు తెలంగాణలో కొంచెం ముందుకు పోయారా లేదా? 7% ఉన్న వాళ్ళు 14% సీట్లు కావాలి వాళ్ళకి. ఆ సీట్లు కావాలా, సీట్లు కావాలా, పార్టీ ఓట్ల శాతం పెరగాల. సో వైసీపీ రిజెక్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆప్షన్ అయింది యాజ్ ఫర్ యూ. అంతే అంతే. రైట్ సార్, తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకుంటాను. ఒక నిమిషం. చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. నమస్కారం, చెప్పండి సార్. ఏంటి బాగా జోష్ లో ఉన్నారా? వాయిస్ లో కూడా కొంచెం వైబ్రేషన్ చాలా
వార్తల్లో నిజం ఉందా? లక్ష్మణ్ గారు అయితే మొత్తం ఏ టైంలో వచ్చారు, ఏ కార్ లో వచ్చారు, ఏ డ్రెస్ వేసుకొని వచ్చారు కూడా చెప్తున్నారు ఆయన. ఉందా అటువంటి నరసింహరావు గారు మొదట మీకు ఈహాటి ప్రేక్షకులకి, వైఎస్ఆర్ నేత హనుమంత్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, అనలిస్ట్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఏమో గుర్రం ఎగరావచ్చు, కాబట్టి రాష్ట్రంలో పరిణామాలు మేము అనుకున్న దానికన్నా ఇంకా స్పీడ్ గా జరుగుతాను. యాదృచ్ఛికంగా కలిసిన కర్ణాటకలో బాబు గారు, వికే గారు దాన్ని కూడా సంచలనం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, డిస్కస్ చేసినా అది ఒక పెద్ద స్క్రోలింగ్ సంచలనానికి మూలం అయిపోతుంది. బెంగళూరు సంఘటన ఒక్క మాటలోనే ముగిస్తాను, ఎందుకంటే ఇది డికే గారు ఎదురుపడడం, అది జస్ట్ రాజకీయ నాయకులుగా విష్ చేసుకోవడం తప్ప అందులో అర్థము ఏమీ లేదు. అది ఖర్చు చేయమని చెప్తున్నాను నేను. రెండో విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రధానంగా రెడ్డేరి విషయం ముందు పెట్టారు. అలాగే ఈ రోజు కొత్త పరిణామం బీజేపీతో సంబంధాలని మీరు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి సమాచారం లేదు. దాని మీద మాట్లాడి మేము కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించడం. లక్ష్మణ్ గారు చెప్పండి, జరగచ్చు, ఉండొచ్చు కూడా. కానీ మీరు స్పందించనక్కర్లేదు, విశ్లేషణ చేయనక్కర్లేదు, ఏం జరుగుతుందో చెప్పనక్కర్లేదు. బట్ మీరు విష్ చేస్తున్నారా లేదా అని, అలా జరగాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం. నేను ఆ పాయింట్ కాడికి వస్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి అడుగుతున్నాను. మేము సబ్జెక్టివ్ కరెక్షన్ 17లో మా మహానాడులో చెప్పాం, దశల వారీగా బీజేపీ మద్దతు ఇవ్వాలనుకున్నాం. రెండు మా విభేద అంశాలు, ప్రత్యేక హోదా, వారి విభజన అంశాలే, ఇంకేమి లేదు మా బీజేపీ. సో కాబట్టి మేము ఆ తర్వాత బీజేపీతో కాంగ్రెస్ దూరంగానే ఉంటున్నాం, మా ఊరికే ప్రాక్టికల్ గా కాకుండా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తు ప్రకటించిన తర్వాత తను ఒక్కలా తీసుకున్నాడు, నేను బీజేపీ వాళ్ళని ఒప్పిస్తాను, అది నా బాధ్యత, వాళ్ళు కూడా కలిసి వస్తారని. సో తన కర్తవ్యాన్ని నిర్వహించాడేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు అఫీషియల్ గా తెలియదు కాబట్టి. సో వస్తే స్వాగతించడానికి రావడానికి మాకేమి వ్యతిరేకం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అప్పుడు డిఫర్ అయిన అంశాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నారు కదా, ఇప్పుడు వాటిపైన క్లారిటీ రాకుండా కలవడానికి ఏం సమాధానం చెప్పాలి అని ఒక ప్రశ్న రైజ్ అవుతుందిగా. ఎస్, మంచి పాయింట్ చెప్పారు. నాకు తెలిసి ఒక ఒపీనియన్కి వచ్చారు కానీ చర్చ జరగల. మీరు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన విషయాలు కూడా ఇలా వచ్చారు, అడిగారు, వైఎస్ఆర్పీ వాళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకోమన్నారు, వాళ్ళు సింహం కాబట్టి పొత్తు పెట్టుకోరు, మేము మళ్ళీ టీడీపీ వాళ్ళు అడిగారు కాబట్టి చర్చ అక్కడికి వచ్చింది. కానీ 5, 12, 1, 2 అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత కండిషన్స్ కూడా అప్లైబుల్ అవుతాయి కదా, కాబట్టి అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక సంఖ్య తేలేదు, మన ఊహల్లో మనం అనుకుంటున్నాం. ఆ సంఖ్య తెలియనప్పుడు ప్రతిష్టానం కొంతమంది పంపిస్తారు, దూతల్లో లేదంటే వ్యూహకర్తల్లో పంపిస్తారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండేప్పుడు ఎట్లా జనసేన తెలుగుదేశం పార్టీ మీద జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందో అట్లా ఎన్నికల కమిటీలు కూడా ఇరు పార్టీల మధ్య ఉంటాయి. వాళ్ళు కూర్చొని ప్రాధాన్యత సీట్లు, ఇప్పుడు నేను తిరుపతిలో పోటీ చేయమంటే చేయరు కదా, వాళ్ళకి బలాలు ఎక్కడ ఉంటే చెక్ చేసుకొని వాళ్ళు సర్వే చేసుకొని ఉంటారు. ఆల్రెడీ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంటారు కాబట్టి దాన్ని బట్టి చర్చల్లో కండిషన్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో కన్ఫర్మ్ అయింది అయితే నాకైతే అఫీషియల్ గా తెలియదు, అయితే మాత్రం ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయని నా వాదన. పార్టీ పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటే మాత్రమే పొత్తుంటుంది నేచురల్ గా. ఖచ్చితంగా ఏదో ఒక బాబు గారు కండిషన్, ఎందుకంటే మేము మాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం కాదు, ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నాం. గతంలో ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ వెహికల్స్ పర్పస్ అన్నారు, ఇంకా ఏదో చెప్పారు. విభజన అంశాలు అయితే పూర్తిగా వదిలేశారు. 29, 10 అంశాలన్నీ పక్కెళ్ళిపోయి, పక్క రాష్ట్రంతో ఆస్తి తగ్గదాలు కూడా ఇంకా తేలమా. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే 10% ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవైతే మేము మన ముందు పెడతాం. రాష్ట్ర హనుమంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, మీకు ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికి నమస్కారం సార్. హనుమంత్ రెడ్డి గారు, మిగతా ఇష్యూస్ మాట్లాడడానికి ముందు బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలవబోతుంది అంటూ కొద్దిసేపటి క్రితం నుంచి చాలా పెద్ద ఎత్తున వార్తలు కొన్ని ప్రధాన మీడియా సంస్థల్లో వస్తున్నాయి. ఇంతకుముందు నేను ఇన్విటేషన్లో చెప్పినట్టుగా ఒపీనియన్ తీసుకున్నారంట, కలవాలనుకున్నారంట, సీట్లు సర్దుబాటు గొడవ ఇదంతా మాట్లాడుతుందంట. లక్ష్మణ్ గారు అయితే విజయవాడ వచ్చారు, మాట్లాడారు, అన్ని కలిశారు అని చెప్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతాయి? కానీ ఏం లేదు సార్, మేము మొట్టమొదటి నుంచి చెప్పేది కూడా అన్ని పార్టీలు కలిసేస్తాయనే చెప్తున్నాం కదా. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, బీఎస్పీ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు, దేశంలో ఉండే పార్టీలు అన్ని కలిసి వస్తాయనే చెప్తున్నాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోనికి అన్ని పార్టీలు కలిసే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలను సంకలబెట్టుకునే ఎలక్షన్లకు వస్తాడనే విషయం మేము గతంలో మా
ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్పడం జరిగింది. అందరూ వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందర మోడీ గారిని అమ్మనాబుద్ధులు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని తిట్టిన మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు, నా గుండు కొట్టించారు, నన్ను ఇట్ట చేశారు అట్ట చేశారు, నన్ను అనేక రకాలుగా హింసలు పెట్టినారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు, సినిమా నటులు అవసరం లేదని, లేకుంటే సినిమా యాక్టర్లకు ఓట్లే వేయొద్దన్న చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ గతంలో వాళ్ళకు వాళ్ళు తిట్టుకొని వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు అవన్నీ తిట్లు ఓకేనా, అవన్నీ సర్దుకున్నారా లేదా అనేది ప్రజలకు వివరించి ఓట్లు అడిగితే తప్పేం లేదు. మీరు ఇంకొక అంశం చెప్పారు 2014 రిపీట్ అవుతుందని. 2014 ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా గతంలో ఉండేవాడు, ఒక ఎంపీగా ఉండేవారు. అప్పుడు బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు అనుభవం ఉందని మోడీ గారికి గాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత అనుభవం ఉందని చెప్పి ఆ 3 పార్టీలు కలిసి వచ్చిన 2014లో మేము 1.8% ఓట్లతో ఓడిపోయాం. 67 సీట్లు ఇచ్చారు మాకు ప్రజలు. ప్రతిపక్షంలో కూర్చోండి, మీరు నేర్చుకోండి అని ప్రజలకు మాకు చెప్పారు. కాబట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించి, ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుకు వినిపించాలి కాబట్టి ఆ గొంతుకు వినిపించి తద్వారా 2019 ఎలక్షన్లలో వాళ్ళందరూ విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా, నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని విడివిడిగా పోటీ చేశారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే వాళ్ళని ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 2014 ఎలక్షన్ల ముందర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయలే. ఇప్పుడు 2024 ఎలక్షన్ల ముందర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. 2014కు 2024కు తేడా ఏంటంటే అంతకుముందు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు, 2024లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మేం చేసిన రాష్ట్రానికి చేసిన మంచి, ప్రజలకు చేసిన మంచి చెప్పే ఓట్లు అడుగుతాం. మేము బీజేపీతో కలుస్తాను ఏనాడు చెప్పలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అది 25కి 25 ఎంపీ సీట్లు ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. 2019లో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాం. 2024 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటే దేశంలో ఏదైతే మన అవసరం, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన విభజన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్స్తేనే సంతకం పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు సరే అది మాట్లాడితే చాలా పెద్దగా అయిపోద్ది. సంతకం పెట్టడానికి, కండిషన్లు పెట్టడానికి అవకాశం వచ్చినప్పుడు కండిషన్లు పెట్టలేదు కదా వైసీపీ. నేను అదే సార్, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడానికి వేరు, అక్కడ మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకుండా పార్లమెంట్ లో చట్టాలు చేసేదానికి వేరు. పార్లమెంట్ లో చట్టం చేయకుండా మనం ఏం మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం ఏం పడిపోదు కదా. మీరు ఇక్కడ క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, ముఖ్యమంత్రి రోజుల్లో క్లారిటీగా చెప్పారు. మన అవసరం ప్రభుత్వం ఏర్పడేదానికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకుంటే ఇంకొకటి ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రభుత్వం ఏర్పడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల అవసరం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడల్ వస్తానంటున్నాడు. సరే బీజేపీ ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి నేను అయ్యా బాబు బాబు అని అడుక్కుంటాను అన్నాడు. సరే 2 విషయాలు పక్కన పెడదాం. ఈ 4 సంవత్సరాల ఎన్నికలుగా విభజన అంశాలకు సంబంధించి ఒక్కరోజైనా ఢిల్లీ వేదిక పెట్టుకొని ఫైట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి పలానా తెచ్చానని మా మిత్రులు అవినాథ్ రెడ్డి గారు చెప్తే రాష్ట్రపతి నేను కదా రాష్ట్రపతి హ్యాపీగా ఫీల్ అవుతారు. చౌదరి గారు రాసుకోండి చెప్తాను సార్, ఒక పెన్ను తీసుకొని రాసుకోండి. అడిగిపోద్ది, వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్ కు కావాల్సిన ఏదైతే 19,000 కోట్ల రూపాయల్లో 4,000 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఇద్దరు కలిసి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్ల లోటు బడ్జెట్ ను తీసుకొని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం కట్టడానికి ఏదైతే ఉందో ముంపువాసులకు కానీ నిధులను సమకూర్చి నిధులను శాంక్షన్ ఏంటి పోలవరం ప్రాజెక్టా బ్యారేజా? ప్రాజెక్టుకు సంబంధించిన మీరు ఏదైతే ప్రాజెక్టు ఏదైతే
దానికి సంబంధించిన నిధులు ఉన్నాయో ఆ నిధులను రాబట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. అది చెప్తా ఉన్నా. అది మీరు రాబట్టలేకపోయారు. ప్రభుత్వం అధికారంలో మీరిద్దరు కలిసి ఉన్నా, ప్రభుత్వం కలిసి ఉన్నా మీరు రాబట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి, ఒక్క నిమిషం. నేను అడ్డుపడతాను, తప్పు అనుకోవద్దు. నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ ని బ్యారేజ్ గా మారుస్తానని చెప్తేనే ఆ నిధులు ఇచ్చారనే కండిషన్ సంతకం పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని న్యాయం చేశారా? మీకు ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని అబద్ధాలు చెప్పడం, ఏదో ఒక రకంగా అబద్ధాలను ప్రచారం చేయడం మీ వంతు అయిపోయింది. ప్రకాశాన్ని ప్రాజెక్టు బ్యారేజ్ గా ఎందుకు మారుస్తారో నాకు అర్థం కావడంలా. మీరు దీన్ని చోట తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. దీన్ని మేము సాధించినే చెప్తా ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలే. ప్రభుత్వ మెడికల్ సరే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు తెలుగుదేశం సరే ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు, వేరే టాపిక్ వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, తెలుగుదేశం బీజేపీ జనసేన కలవడం చూసి వైసీపీ భయపడట్లేదు. భయపడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు అంటున్నా. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. కానీ 4.5 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతోంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విషయంలో కాపాడుతోంది, అవినాష్ రెడ్డి గారి కేసుల విషయంలో కాపాడుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ రోజు మాట్లాడుతూ వచ్చింది. నేనేమంటా అంటే సార్, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సార్, వాళ్ళ మాటల అబద్ధాలకు. సో అంత మీకు అంత దగ్గరగా ఉన్న బీజేపీ ఇప్పుడు దూరం అయిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్తే మీకు నష్టం కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నరసింహరావు గారు. మేము ఎక్కడా కూడా బీజేపీ పార్టీకి దగ్గరగా లేము. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పట్ల ఖచ్చితంగా కలవాలి కాబట్టి కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని నిధులను తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తా ఉంటారు, ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉంటారు. బీజేపీ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు, దీన్ని గుర్తుపెట్టుకోవాలా. మరియు కాంగ్రెస్ ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి దూరంగా ఉందని మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా తప్పు. ఎందుకంటే 4 రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తో సహా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులైనటువంటి 4 రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉండేది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు. ఇది రాష్ట్ర పేరుకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, లక్ష్మణ్ గారికి తెలుసు. శ్రీనివాస్ చౌదరి గారు అయితే అదంతా తప్పు అంటారులే కానీ అదంతా రాష్ట్ర పేరు గమనిస్తా ఉంటారు. ఇవన్నీ మనం చేసేది, మనం ఏం చేస్తున్నామో రాష్ట్ర పేరు గమనించడం లేదని అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉంటే ఎవరు చూడలేదనుకుంటే అది దానికి అంత మూర్ఖత్వం ఏముండదు. లక్ష్మణ్ గారు, ఈ రెడ్ బుక్ గొడవ ఏంటి? రెడ్ బుక్ గొడవ మళ్ళీ ఏసీబీ కోర్టు లోకేష్ గారికి నోటీసులు ఇవ్వడం, ఎటు పోతుంది? ఇది కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఒకటేంటంటే ఇప్పుడు సరే రాజకీయంగా బెదిరింపులు అదిరింపులు ఒకరికొకరు మాట్లాడుకోవడాలు, ఆ కేసులు ఆ వ్యవహారాలు ఈ రాజకీయ కోణంలో మాట్లాడుతుంటారు అన్నది సర్వసాధారణంగా జరిగే అంశాలు. కానీ పోలీసు వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ కించపరిచే విధంగా, భయపెట్టే విధంగా ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా ఇది అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది కదా. ఇప్పుడు అందరినీ బెదిరిస్తూ ఉంటే ఇంకా పరిపాలన అనేది ఎవరు చేసేది? అధికారులు. నేను రెడ్ బుక్ లో మీ పేర్లు రాసి పెట్టుకున్నాను, మీ సంగతి తెలుస్తానని అనొచ్చా? అనకూడదు, తప్పది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలు ఆగండి, 3 నెలల్లో మా గవర్నమెంట్ వస్తుంది, మీ అందరి పేర్లు నోట్ చేసుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయిగా. అవును, అది కూడా తప్పే. ఆనాడు తెలుగుదేశం ఏం చేసింది? నోరు మూసుకొని చెవులు మూసుకొని ఇంట్లో కూర్చున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే ఆయన తప్పది. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవేశపడి మాట్లాడడం కూడా తప్పే. ఇక్కడ ఇప్పుడు గొడవ పడ్డారు, ఇప్పుడు అంత స్పాట్ లో జరుగుతుందండి. ఒక ఎస్ఐ ఏదో గొడవలు పడతారు, జనము ధర్నాలు చేసేటప్పుడు అక్కడ అంత చూస్తాను ఎస్ఐను కూడా వీళ్ళు అంటే కేసులు పెట్టడం లేదా? పెడుతున్నారు కదా. నన్ను బెదిరించాడు ఎస్ఐని, అయితే నన్ను చొక్కా పట్టుకున్నాడు, నన్ను తిట్టాడు అని కేసులు పెట్టారు. లోకేష్ గారి పర్టికులర్ కామెంట్స్ నా నాలెడ్జ్ ప్రకారం ఏంటి అంటే, ఆ స్కిల్ డెవలప్మెంట్ ఐఆర్ఆర్ కేసులో ఉన్న ఆఫీసర్లు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారో, ఎవరు ఇచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసి పెట్టుకున్నాం అన్నారంట ఆయన. అంటే స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కోర్టుకు సాక్ష్యం చెప్పడం కదా, సాక్షుల్ని బెదిరించడం కిందకి అది వస్తుంది అనేది ఏపీసీఐడీ చేస్తున్న క్లైమ్.
అంతే కదా మరి. ఇప్పుడు కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు ఒక ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి భాగవతము ఏదో అంశాల మీద కేసులు బుక్ అవుతాయి. బుక్ అయినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? పొలిటీషియన్స్ కంటే అధికారులు ప్రధాన బాధ్యత వహించాలి. కాబట్టి అధికారులను కోర్టులో ప్రవేశపెట్టడం, వాళ్ళ ద్వారా స్టేట్మెంట్లు ఇప్పించడం, అది సాక్ష్యం కావచ్చు, లేకపోతే దానికి లేదంటే కనుక వాళ్ళు తప్పు జరగకపోతే తప్పు జరగలేదని కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. 161 అనేది అక్కడ ఏమో ఫ్యాక్ట్ ఉందో దాన్ని చెప్పాలి. చెప్పినప్పుడు అది సహజ ధర్మం, అది చెప్పి తీరాలి. ఇప్పుడు ఉప్పల్ లక్ష్మణ్ బాగా తెలుసు ఎంచెము అని FIR లో రాశారు అనుకోండి, ఉప్పల్ లక్ష్మణ్ సాక్షిగా పిలవరా? పిలిచినప్పుడు నాకు సమాచారం నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే కదా, దాన్ని రికార్డ్ చేయాల్సిందే కదా. నాకు తెలిస్తే తెలిసిందంటాను, తెలియకపోతే తెలియదంటాను, నేను సంతకం పెట్టానంటాను, పెట్టకపోతే పెట్టలేదంటాను. దానికి నన్ను బెదిరిస్తానంటే ఎట్లా? నువ్వు కోర్టు పోయి హాజరై 161 స్టేట్మెంట్ ఇస్తావా, నన్ను బెదిరిస్తానంటే ఎట్లా కుదురుతుంది? అది ఇది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఓట్ల కోసం ఈ పాటలు పడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వేదో ధైర్యం ఇస్తున్నాను మా కార్యకర్తలకి అని వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకు మేమేదో ధైర్యం ఇస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి పెద్ద రౌడీ, ఆ రౌడీ గురించి మేము ఎదుర్కొనే శక్తి మాకుంది అని చెప్పి వాళ్ళు ఆ ఆలోచన వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇష్టం వచ్చిన విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు, అధికారుల మీద కూడా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ అయింది కాదు. మీరు విమర్శలు ఎంతైనా చేసుకోండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా బెదిరించుకోండి, అది వేరే అంశము. కానీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విభాగం మీ జోలికి పోతే ఎట్లా? తప్పు చేస్తే పరిపాలనా విభాగాలు ఎవరున్నా కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. కాన్సిక్వెన్సెస్ ఏముండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆయన నోటీసులు ఇచ్చారు, ఆయనకి ఇచ్చిన అంతకుముందు ఇచ్చిన 49 CRPC ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా నారా లోకేష్ గారు యాక్ట్ చేశారనేది క్లెయిము. ఇప్పుడు ఏం జరగడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయి? కోర్టు ఎప్పుడు కూడా కోర్టు జడ్జీలు ఎవరు కూడా అధికారులను బెదిరిస్తున్నారు అంటే కోర్టు అధికారులనే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, విక్టిమ్స్ కాదు. సాక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి కోర్టు రక్షణ లేక తీసుకోవాల్సి వస్తుంది కదా కోర్టు. లేకపోతే కనుక అలా వదిలేస్తే ఇంకా వీళ్ళే కాదు ఎవరైనా ప్రతి ఒక్కరు అదే ఆయుధంగానే బెదిరిస్తూ పోతే ఇక పరిపాలన ఎలా సాగుతుంది, కోర్టుల విచారణలు ఎలా జరుగుతాయి? వాళ్ళు మళ్ళీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా, స్టేట్మెంట్ ఇస్తే అయిపోదు. పొద్దున మళ్ళీ ఇరు వర్గాలు వాదనలప్పుడు మళ్ళీ హాజరు కావాల్సి వస్తారు కదా, వాళ్ళు ట్రయల్లో మళ్ళీ రావాలిగా. ఆ ట్రయల్ రావాలి కదా, ట్రయల్ రావాల్సినప్పుడు వాళ్ళని భయపెట్టిస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఆవేశంలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు? ఇప్పుడు మాటల్లో ఆవేశంలో వచ్చి నేను మాట్లాడాను అది ఆవేశం వచ్చింది అనుకోకుండా బహిరంగ సభలోనే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెడ్ బుక్ చూపిస్తే ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడు చెప్పండి? అంటే ఆయన రెడ్ బుక్ లో ఏం రాసుకున్నారో మీకు ఎట్లా తెలుసు అని? రాశారో లేదో ఆయన మాటల్లో స్పష్టమైంది. వాట్ ఈస్ మీనింగ్ బై రెడ్ బుక్? ఓకే ఓకే చౌదరి గారు ఆన్సర్ తీసుకుందాం. చౌదరి గారు, సాక్షుల్ని బెదిరించడం కాదా, ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో ఉన్న నిబంధనల్ని ఉల్లంఘించడం కాదా? నరసింహరావు గారు, ఒక గంటన్నర క్రితం లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈ విషయం పైన. అవును, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే మేము మా బాధ్యత కాబట్టి మీరు అడిగారు కొంచెం సమాధానం చేయాలి. ఈరోజు యువకాలం 3122 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, IP సెక్షన్ విరుద్ధంగా మా మీద 60,000 కేసులు ఉన్నాయి. TDP పార్టీ మీద 60,000 కేసులు, లోకేష్ గారి మీద 13 కేసులు ఉన్నాయి, యువకులం వాలంటీర్ల మీద 26 కేసులు ఉన్నాయి. సార్ నరసింహరావు గారు మాట అడుగుతాను, ఇన్ని కేసులు పెట్టడానికి మేమన్నా దేశద్రోహమా, లేదంటే వేరే దేశం నుంచి పారిపోయి వచ్చామా, లేదా రౌడీలు ఉండాలా? 60,000 కేసులు సార్, ఇజ్ నాట్ ఇమాజిబుల్. నేనేమంటానంటే మైక్ ఇస్తే మైక్ పెట్టుకున్నారు, స్టేజ్ కట్టకూడదు అంటే స్టూల్ మీద పెట్టుకున్నారు, స్టూల్ పెట్టుకున్నారు. మీరు రాజమండ్రి ప్రాంతంలో కర్రలతో రాళ్ళతో దాడి చేసేటప్పుడు మీరు చూశారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారు? ఇది మా యువకాలం మీద జరిగిన దండయాత్ర. ఇది కాకుండా పార్టీ క్యాడర్ నాయకుల మీద చాలా పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. ఇవన్నిటికి ఏంటంటే మేమే అధికారులు బెదిరించాలను, ఎగ్జిక్యూటివ్ బాడీ తప్పుదారి పెట్టించాలిగా. ఎవరైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, IPC సెక్షన్ విరుద్ధంగా బిహేవ్ చేసి
అధికారులు వన్ సైడ్ గా పోలీసు అనే వ్యక్తి ధర్మాన్ని నిర్వహించకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వైసీపీ యొక్క ఒక పార్టీ ప్రోగ్రామ్ గా మార్చుకొని గొడవ పెట్టుకున్నారు, వాళ్ళని మాత్రమే రాసుకున్నారు. చౌదరి గారు ఈ పర్టికులర్ సబ్జెక్టుకు సంబంధించి నారా లోకేష్ గారు ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, ఐఆర్ఆర్, మిగతా కేసుల్లో కొంతమంది ఐఏఎస్ గ్రూప్ 1 అధికారులకు సంబంధించిన వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. 164 స్టేట్మెంట్ చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్. అలా రికార్డ్ చేసిన సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎలా చెప్పారో వాళ్ళ సంగతి తెలుస్తామన్నారు. పోలీసులు కేసులు వీటికి సంబంధం లేదు. ఆ ఆఫీసర్లు ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు కాదు, గ్రూప్ 1 ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అవి, వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. సరే, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఆంధ్రప్రదేశ్ ఏబిసిఐడి జగన్మోహన్ రెడ్డి జీవ సంస్థగా మారిపోయిందా లేదంటే న్యాయంగా పోతా ఉందా? ఈ రెండు విషయాలు కూడా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మా మీద కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసులు, తప్పుడు కేసులు అనే విషయం అందరూ ప్రపంచానికి తెలుసు. కోర్టులో ఇంతవరకు ఒక్క ఆధారం కూడా నిరూపించలేదు కదా. ఆధారాలు లేని కేసులు పెట్టించిన చంద్రబాబు నాయుడు ప్రొవోక్ చేసింది ఎవరు? అధికారులు సహకరించారు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి తప్పుడు కార్యక్రమాలు పెట్టి. సో వాళ్ళని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అది పాయింట్ లో నిజమా ఒరిజినల్ ఏంటనేది మీ పాయింట్ మీకు ఉంటుంది, వాళ్ళ పాయింట్ వాళ్ళకి ఉంటుంది, పార్టీగా వైఎస్ఆర్ ప్రభుత్వం. నేనేమన్నానంటే కోర్టుల దృష్టికి పోయిన తర్వాత, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, కోర్టులో సాక్షులుగా ఉన్న వాళ్ళని వాళ్ళ సంగతి చూస్తామని చెప్పడం, పైగా ఈయనకు ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేస్తున్నారు. ఏ నోటీస్లో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏ ఇష్యూలు మాట్లాడదని ఈయనకు ఒక నిబంధనలు పెట్టున్నారు. ఈయన ఈ నిబంధనలు వైలేట్ చేస్తూ సాక్షులను బెదిరించడం అనేది లాని వైలేట్ చేయడం కాదా? కాదు, మీరు చెప్పింది చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా అని మీరు చెప్తున్నారు. బాబు, ఇప్పుడు లోకేష్ గారు ఇంటర్వ్యూ కూడా చాలా క్లియర్ చెప్పాడు, నేను అటువంటి పదాలు వాడలేదు. నేను నా పార్టీ కార్యకర్తలు నా యుగాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాత్రం రాసుకున్నాను. ఖచ్చితంగా తప్పు చేయని వాళ్ళు. మీరు ఒక మాట హెచ్చరించండి సార్, ఐఏఎస్, ఐపీఎస్ లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు ఎప్పుడైనా కోర్టు మెట్లు ఎక్కారు సార్ మీ జర్నలిజం హిస్టరీలో? ఏదో జరుగుతూ ఉంటారు అంతే. కానీ 227 కేసులు రాష్ట్రం ఓడిపి, దాదాపు 10 సైట్లు ఐఏఎస్, ఐపీఎస్లు శిక్షలు పడ్డాయి, పెనాల్టీలు పడ్డాయి, పనిష్మెంట్ తీసుకున్నారు ఈ స్టేట్ గవర్నమెంట్. గతంలో ఏ ప్రభుత్వం జరిగిందో నాకు ఒకటారు తప్ప తెలియదు. ఇంత పెద్ద ఎత్తున ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయిపోయి ప్రభుత్వం ఏం చెప్తే అది గుడి సంతకం పెట్టేస్తే అది ప్రజాస్వామ్యానికి, ప్రజలకి ఇబ్బంది కలుగుతుందా కలగదా? ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ ముఖ్యమంత్రి తప్పు చేస్తే సలహా చెప్పండి, ఇలా ఈ చెరగూడు సార్, ఇది చట్టవిరుద్ధం అవుతుంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చెప్పండి. వద్దనుకుంటే మీరు ఆయన లూప్ లైన్ లో పెడతాడు, ట్రాన్స్ఫర్ చేస్తారు, బెదిరిస్తే పక్కే చాలా మంది అధికారులు పక్క వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళ తప్పులు మీరు కాయడం తప్పు. ఆ తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్లే కదా స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు గారు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంటే సరే మీ పాయింట్ ఓకే. ఇప్పుడు ఏంటి, వాళ్ళని రాసుకొని ఏం చేస్తారు పవర్లోకి వచ్చిన తర్వాత? మంచి ప్రశ్న వేస్తారు, మంచి ప్రశ్న వేస్తారు. మేము చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో వాళ్ళ చేసిన తప్పుని వాళ్ళ చేతులతోనే దిద్దిచ్చి ఇది తప్పు అని చట్ట ప్రకారం ఉంటేనే తగిన శిక్ష మేము చట్ట ప్రకారం తీసుకుంటాం. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వైసీపీ రాజ్యాంగం రాసుకో. మేము చట్టము, న్యాయ పరిధిలో, రాజ్యాంగ పరిధిలో ఆ అధికారి తప్పు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం పనిచేయడం, పోలీసులు చేస్తే చేసి ఉండొచ్చు మీ ప్రకారం, ఐఏఎస్లు చేస్తే చేసి ఉండొచ్చు మీ ప్రకారం, ఏపీసీఐడి చేస్తే చేసి ఉండొచ్చు మీ ప్రకారం, ఇంకెవరో చేస్తే చేసి ఉండొచ్చు. కానీ కోర్టులు కూడా చేస్తున్నాయా? ఈరోజు నోటీస్ ఇచ్చింది కోర్టు. సరే, మాకు చట్టం మీద చాలా మీరు వచ్చిన తర్వాత కూడా అదే కోర్టులు యాక్ట్ చేయాల్సి ఉంటుంది, అదే రాజ్యాంగం ప్రకారం, అదే చట్టం ప్రకారం వర్క్ చేయాల్సి ఉంటుంది. నరసింహరావు గారు, నేను అదే మాట్లాడుతున్నా. మాకు చట్టం పైన, న్యాయం పైన, కాన్స్టిట్యూషన్ లా పైన మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే బాబు గారి విషయంలో చాలా పర్ఫెక్ట్ గా బిహేవ్ చేశారు. మా విషయంలో కాదు, చాలా విషయాలు బిహేవ్ చేశారు. మేము చట్టాన్ని ఇప్పటికీ నమ్ముతున్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ చట్ట పరిధిలో ఉన్న అంశాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అధికారులు మాత్రమే, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు. మా వ్యక్తిగత విభేదాలు ఏమన్నా సార్, ఏపీసీఐడి నారా లోకేష్ గారు చట్టాన్ని ఉల్లంఘించారు. యాజ్ పర్ నారా లోకేష్ గారు మొత్తం ఆఫీసర్లు చట్టాలను ఉల్లంఘించారు. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్. అది కరెక్ట్ కాదు. హనుమంత్ రెడ్డి గారు, నేను క్లియర్ గా చెప్తున్నా, ఆయన మాట్లాడమంటే లోకేష్ గారు ప్రెస్ మీట్ ఆద్యాంతం నేను చూశాను, ఇంతకుముందు మాట్లాడిన ఇంటర్వ్యూ నేను చూశాను. ఏపీసీఐడి సంజయ్ గారు కానీ, ఆయన ఎవరో ఆయన పొన్నాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఏపీ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు, వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడానికి పనిచేస్తారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడడం కోసం కాదు. కాబట్టి జోబు సమస్య అయిపోయింది. కాబట్టి
ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే రేపు చట్టపరులో ప్రాయశ్చిత్తం తెచ్చుకుంటారు. కాబట్టి లోకేష్ గారు ఆ దృక్పథం వాడారు కానీ చట్టాన్ని ఉల్లంఘించాలి కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ మా పార్టీ చేసేది కాదు. 40 ఏళ్ల చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని సిఐడి అది క్లెయిమ్ చేస్తుంది కదా పాయింట్. హనుమంత్ రెడ్డి గారు చేయనియండి సార్, చట్టం మేము కోర్టులో మేము కూడా తెలుసుకుంటాం, మాకు దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా ప్రొడ్యూస్ చేసి మేము ఎలా ఇప్పుడు చంద్రబాబు గారి కేసులు దొరుకుని బయట వచ్చాం, ఇది కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా చర్య. ఈ ఎలక్షన్ ముందు 60 రోజుల ముందర లోకేష్ గారి పెట్టి నోటీసులు ఇస్తారు, అది వాట్సాప్ లో పంపించారు. నేను ఇవ్వాల వాట్సాప్ లో పంపించారు. ఎంత ఘోరం ఇది. అంటే శ్రీనివాస్ చౌదరి గారు మీకు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, నిన్న మధ్యాహ్నం ఏసీబీ కోర్టుకు సంబంధించిన అధికారులు, సిఐడి అధికారులు నోటీస్ ఇవ్వడం కోసం ఇంటికి వెళ్తే అక్కడ నోటీసులు తీసుకోలేదు కాబట్టి ఈ రోజు వాట్సాప్ లో పంపించారు. అది నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు కరెక్షన్. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు రెడ్ బుక్ లో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని బెదిరించారు, నారా లోకేష్ గారు చూడండి ఇలా మా పేర్లు రాశారంట, మమ్మల్ని బెదిరించారనే భయం ఎవరైతే అధికారులు సాక్షులుగా ఉన్నారో వాళ్ళెవరికి లేదు. వాళ్ళెవరికి లేని భయం ఏపీసీఐడికి ఎందుకు వస్తుంది? లేదని మీకు ఎవరు చెప్పారు సార్? ఉందని ఎక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు, నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం లేదంటే వాళ్ళు పోలీసులకు చెప్పి ఉంటారు. పోలీసులు దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. మీకు ఇప్పుడు కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పినందుకు గాను ఈ రోజు ఈ పరిస్థితి నారా లోకేష్ గారు ఈ విధంగా బెదిరిస్తా ఉన్నారు. బహిరంగంగా ఈ పేర్లు రాశాను, మీ పేర్లన్నింటినీ మీరు నేను వచ్చిన తర్వాత ఇది చేస్తాను చెప్పారు. కాబట్టి ఏపీసీఐడి వాళ్ళు దాని మీద కోర్టుకు సమర్పించారు. కోర్టు దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. కోర్టుల గురించి ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చాలా గొప్పగా చెప్పారు. కోర్టుల గురించి ఏం మాట్లాడతారో, ప్రజలకు మంచి జరుగుతా ఉంటే, ప్రజలకు మంచి అంటే పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి రాక్షసానందం పొందిన టీడీపీ వాళ్ళు, అదే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండండి పట్టాలు ఇస్తా ఉంటే రాక్షసానందం మీరే కదా. ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎక్కడ పట్టాలు ఇస్తే మొట్టిపోయి చెప్పండి పాయింట్. అమరావతి ప్రాంతంలో అమరావతి రాజ్యం మీరు అమరావతిలో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అమరావతిలో పట్టాలు ఇవ్వడానికి ఈయనెవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఆయన ఎవరండి? నువ్వెవరు? అమరావతి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా కాదా? ముఖ్యమంత్రి గారయ్యా. సిఆర్డీఏ పరిధిలో అదే సార్ తెలియకుండా అదే హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నీకే అంత అహంకారం ఉంటే హనుమంత్ రెడ్డి ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు మీకు ఇస్తాను కంప్లీట్ చేయండి ప్లీజ్. ఎందుకంత అహంకారము? ఇదే మీ అహంకారాన్ని తగ్గించుకోండి. మీరు ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలోకి వచ్చినాక ఒకలాగా మాట్లాడడం తప్పు అంటున్నా. అదే చెప్తున్నా. అది మీరు కోర్టుల పట్ల ఏ విధంగా ఉంటారంటే, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో 371 కోట్ల రూపాయలు ఏ విధంగా అవినీతి చేశారో, ఏదో పూణేలో ఒక చిన్న తీగలాగితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డొంక కదిలినట్టుగా, ఏదో బాంబేలో ఒక చిన్న తీగలాగితే చంద్రబాబు నాయుడు ఇంట్లో షాపోజీ పుల్లంజీ ఏదైతే ఎల్ఎన్టీ సంస్థల నుంచి 2000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దొరికిందో దాని మీద మీరు చెప్పండి. నేను అయిపోయిన తర్వాత మాట్లాడండి. చౌదరి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఆ తీగలు లాగితే డొంక చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో తగులితే దాని మీద కోర్టులో కేసులు పెడితే కోర్టు జడ్జి గారు ఆయన రిమాండ్కి పంపిస్తే ఆ జడ్జి గారిని మీరు ఎంత నీచితంగా మాట్లాడారో దాని మీద రాష్ట్రపతి భవనం రాష్ట్రపతి గారు ఒక చర్యలు తీసుకోమని చెప్తే మీ యొక్క తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మీరు కోర్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులు మీకు అనుకూలంగా ఇస్తే ఒకలాగా, వ్యతిరేకంగా ఇస్తే ఒకలాగా మాట్లాడే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది అనే విషయం పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు. అవసరం తీరాక, అవసరం అయితే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరం అయిన తీరాక సైకిల్ దించేస్తాడని పవన్ కళ్యాణ్ గారు 2009 ఎలక్షన్ల ముందర 175 అదే నేనేమంటా అంటే వాళ్ళే అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళే కలిసిపోతారు. అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కిందనే పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు
పనిచేయాలని తహతహలాడిపోతా ఉన్నాడు. ఇంకా ఇంతకంటే నిదర్శనమే ఉంది. గతంలో వాళ్ళే తిట్టుకున్నారు. ఎవరెవరు మోడీ గారిని అమ్మనాబుతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ను ధ్వంసం చేసినారు, అమరావతిని ధ్వంసం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అమిత్ షా గారు తిట్టారు. అమిత్ షా గారు తిరుపతికి వచ్చే రాళ్ళే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఇన్ని రకాల గుర్తు చేస్తున్నారా? పొత్తు పెట్టుకోకుండా జాతి ఎన్ని ఉన్నాయి గుర్తు చేస్తున్నారా? నాకేం అవసరం లేదు, నేను చెప్తున్నా. వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలా. రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలా. ప్రత్యేక హోదా ఇవ్వలేదని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పిస్తున్నాడా? ఇప్పిస్తే మంచిదే, తప్పేముంది. మేము కూడా దానికి స్వాగతిస్తాం. దాన్ని మేము ఎక్కడ కూడా కన్సిడర్ చేస్తామనే చెప్తున్నాం. అయితే వాళ్ళకు దానికి సమాధానం చెప్పకుండా మేము కలుస్తామంటే కలవనియండి, మాకేం అవసరం లేదు. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో కోర్టులను వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఒకలాగా, వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఒకలాగా మాట్లాడతారనే విషయం టీడీపీ పార్టీ. అసలు బీజేపీ కలుస్తారని వార్తలు వస్తున్నాయి కానీ హనుమంత్ రెడ్డి గారు నిన్న డీకే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నారు. ఏదో క్యాజువల్ మీట్, యాక్సిడెంటల్ మీట్ అనే చెప్తున్నారు కానీ మరోపక్క షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తారని చెప్తున్నారు. షర్మిల గారు రావడానికి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. ఇటు బీజేపీ టీడీపీ కలిసి పనిచేస్తాయంటున్నారు. అప్పుడు షర్మిల గారు సపరేట్గా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఏంటి అక్కడ ఓట్లు చీలిక కాదా మరది? సార్ నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పార్టీ పెట్టుకొని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీతో కలుస్తాడు, బీజేపీ పార్టీతో కలుస్తాడు, జనసేన పార్టీతో కలుస్తాడు, సిపిఎం పార్టీతో కలుస్తానే ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతిసారి ఏదో ఒక రకంగా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు చెప్పే కలుస్తా ఉంటారు. 2009 ఎలక్షన్లలో ఆనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా కూటమి కట్టి వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని కూటములు ఒకటైతాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటవుతుందనే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, కలిసి పనిచేయడం అనేది క్రైమ్ ఏం కాదు కదా డెమోక్రసీలో. కొత్త ఏం కాదు. మీరు 10 సంవత్సరాల పార్టీ కాబట్టి క్రైమ్ అని చెప్పలేదు. 10 సంవత్సరాల పార్టీ కాబట్టి మీకు ఇంకా పొత్తులు అవసరం రాలేదు, భవిష్యత్తు తెలియదు కదా. నరసింహరావు గారు, మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి చౌదరి గారు మీరు కామెంట్ రన్నింగ్ కామెంట్ నేను చేసిన తప్పేంటో చెప్పండి అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేయాల్సిన మంచి చేసి ఆ మంచి మీదనే ఓట్లు అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగమని చెప్పండి అంటున్నా. నేనేదో ప్రపంచానికి పాఠాలు నేర్పాను, సెల్ ఫోన్ కనిపెట్టాను, ప్రధానమంత్రులను కనిపెట్టాను, లేకుంటే రాష్ట్రపతులు కనిపెట్టాను, ఇలాంటివన్నీ కబుర్లు చెప్తా ఉంటారు కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోనికి ఇంతమంది అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీళ్ళంతా కలుస్తున్నారు అనేది మీ పాయింట్. ఓకే, అదే సార్. రాజు బలవంతుడు నిజాయితీపరుడైనప్పుడు దేశంలోని దొంగలు దగాకోర్లు అందరూ ఒకటైతారనే దానికి చంద్రబాబు నాయుడు గారి పార్టీ యొక్క కలయికే నిదర్శనం. రైట్ రైట్ లక్ష్మణ్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళారు. భీమవరం వెళ్ళి అక్కడ సార్ వస్తారు, మీకు ఇస్తాను సార్. నెక్స్ట్ మీకు మీ లైన్ లో మాట్లాడదు కానీ అది కూడా టైం అయిపోతుంది. చెప్పండి ఏమంటే హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ హనుమంతు భక్తులు ఆయన పార్టీ కోసం సర్వే చేస్తారు, ఓకే ఒప్పుకుంటా. కానీ లాయర్ని జడ్జిని ట్రోల్ చేసి కేసులు పెట్టించుకుంది వైఎస్ఆర్సీపీ కదా. మమ్మల్ని లేదు సార్, లేదు మేము చేయలేదు. చేస్తుంటే చట్ట ప్రకారంగా మేము ఎప్పటికైనా తల వస్తాం. కానీ ఎంక్వైరీ నడుస్తుంది. జడ్జి హేమబిందు గారి పైన ఎవరేం కామెంట్స్ చేశారు ఏంటి అనే దానిపైన అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో చాలా పెద్ద పెద్ద అడ్వకేట్ లాయర్లు ఏమేమి మాట్లాడారో నడుస్తోంది. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ జడ్జిల పైన ఏమేమి కామెంట్స్ చేశారో ఏంటో కూడా సిబిఐ విచారణ నడుస్తోంది. సో కాబట్టి మీరు రాజకీయ పార్టీలు సెన్సిటివిటీ పోగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని తిట్టడానికైనా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయాయి. కాబట్టి మీరిద్దరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు దాంట్లో. నరసింహరావు గారు దయచేసి వైఎస్ఆర్ వాళ్ళతో మమ్మల్ని బాగండి. ఎందుకంటే వాళ్ళు స్టేట్ రౌడీలు. వాళ్ళ రాష్ట్రాన్ని ల్యాండ్ శాండ్ మైనే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా తాగడి పెట్టిన స్టేట్ రౌడీలు. సబ్జెక్ట్ సార్ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు సిఆర్డి పరిధిలో భూముల్ని 7 ఇల్లు కట్టుకుంటాను,
ఇదే అమరావతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పరిధిలో నడుస్తా ఉంటాయి కేసులు, దాంట్లో ఇల్లు కట్టిస్తానంటే ఇది ఆయన ఎవరు అడిగింది అందుకే నేను ఇక్కడ. ఎందుకంటే చట్ట పరిధిలో కేసు ఉండేటప్పుడు రైతులు కోర్టుకు వెళ్ళినప్పుడు ఈయన దౌర్జన్యంగా తప్పుడు విధానాలతో ఇల్లు ఇవ్వడం తప్పు, ఇది కరెక్ట్ కాదు సార్. అది సరే, అది పెద్ద సబ్జెక్టు. చౌదరి గారు నా నాలెడ్జ్ ప్రకారం కోర్టులో కేసులు వేసే రైతులు వద్దని ప్రభుత్వం ఆగిపోయింది. ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది, క్లియరెన్స్ తెచ్చుకుంది, ఇళ్ల పట్టాలు మొదలు పెట్టారు. పట్టాలు ఇవ్వడానికి వరకు ఓకే, కానీ ఇల్లు కట్టడానికి ఎలా అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఇల్లు కట్టే దానిపైన అబ్జెక్షన్ ఇచ్చింది, పట్టాలపైన అబ్జెక్షన్ లేదు. ఇల్లు కట్టేది కాదు సార్, యాజర్ తీర్పు ప్రకారం ఆ రోజున తీర్పు ప్రకారం అలాగే ఉంచాలని చెప్పి కోర్టు ఇచ్చింది. తర్వాత కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు సింగిల్ జడ్జి కాకుండా మళ్ళీ వేరే పెద్ద బెంచ్ చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సుప్రీం కోర్టులో కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సంబంధించి అబ్జెక్షన్ లేకపోవడంతో పంచారు. తర్వాత ఇల్లు కట్టే దగ్గర అబ్జెక్షన్ వచ్చింది. తుది తీర్పుకు లోబడి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పారు కాబట్టి. నరసింహ గారు మీరు చెప్పినంత కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ అమరావతిలో ఇల్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. అమరావతిలో పేదలకు ఇవ్వడానికి సపరేట్ ప్లేస్ పెట్టాం, అది ఇవ్వకుండా ఇండస్ట్రియల్ ఏరియాలు ఇచ్చాడు, ఆ డబ్బులు ఇచ్చాడు, ఇది తప్పు. అంటే సిఆర్డి నిబంధనలు కూడా ప్లానింగ్ కూడా తెలియకుండా ఇవ్వడం కరెక్ట్ కాదని అక్కడ నేను వాదించాను. కానీ నేను అహంకారపూరితమైన మాట్లాడే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మాత్రం కాదు. ఒక నిమిషం సార్, ఓకే, లీవ్ ఇట్ ప్లీజ్. లక్ష్మణ్ గారు చెప్పండి. ఈరోజు భీమవరం వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. భీమవరంలో గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. బహుశా మళ్ళీ అక్కడే పోటీ చేస్తారని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో ముఖ్యమంత్రి గారికి తెలియదు. కానీ ఈరోజు దాదాపు 10-15 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 2 విషయాలు కలిస్తే అమృతం అవుతుందా, 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి భార్యలు మార్చేస్తారంటూ పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ గెలుస్తుంది అనుకున్నా, బీజేపీ గెలుస్తుంది అనుకున్నా, టీడీపీని బీజేపీని వదిలేసి పవన్ కళ్యాణ్ మాత్రమే ట్రిగ్గర్ చేయడం, ఆయన మాత్రమే పర్సనల్గా అటాక్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు? ఏమనిపిస్తుంది మీకు? అంటే వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం బాగానే ఉంది. ఇక అందువలన అక్కడ ఆ పర్సెంటేజ్ ఓట్ల శాతము సర్వేలో ఆయనకు వచ్చింది కాబట్టి అక్కడ ప్రత్యేకించి ఇది ఇంకా పవన్ కళ్యాణ్ పేరు తీసుకురాక తప్పదు, ఆ విమర్శలు చేయక తప్పదని నేనైతే అనుకుంటున్నాను. కానీ జనం అంత సులభంగా ఏదో మాట్లాడేంత మాత్రాన అభిప్రాయాలు మార్చుకుంటారని కూడా నేను అనుకోవటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పొలిటికల్ స్పీచెస్ చూస్తే పర్సనల్ గా టార్గెట్ చేసింది నా అబ్జర్వేషన్ ప్రకారం ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన భార్యల గురించో ఇంకోటో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించే. అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యలు లేరు కదా, ఒక్కరే ఉన్నారు. ఆయనకుంటే ఆయన పేరు కూడా భార్యలు అంటే పర్సనల్ గా అంటే ఇంకేమైనా అనొచ్చు కదా. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ దాన్ని బట్టి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడానికి చాలా విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా విమర్శలు చేసింది కదా ఆయన పైన. ఎవరన్నా కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కానీ రాజకీయాల్లో రాజకీయ అంశాలు మాట్లాడుకోవచ్చు, రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు. కానీ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి విమర్శలు చేయడము, ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా జోడించడం అనేది అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఒకప్పుడు ఇలాంటి పాలిటిక్స్ లేవు కదా, చాలా సిస్టమేటిక్ గా ఉండేటివి. ఏదైనా విమర్శ చేయాలంటే కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. అవన్నీ చూసాం మనం. ఇప్పుడు ఏమైపోయిందంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడడము, ఏదో జనాన్ని ఇప్పుడు ఏదైనా అంశాలు లేనప్పుడు ఏం చేస్తారు, వ్యక్తిగతంగా జనం కూడా ఎలా తయారయ్యారంటే వ్యక్తిగత విమర్శలు చేస్తుంటేనే మన సోషల్ మీడియాలో వ్యూవర్షిప్ పెరుగుతున్నాయి. అలాగే జనంలో కూడా వ్యక్తిగత విమర్శలు మాట్లాడుతుంటూనే చప్పట్లు కొడుతున్నారు. అయ్యా బాబు నేను ఈ మంచి పని చేశానయ్యా అంటే దానికి చప్పట్లు కొట్టడం లేదు కదా. యథా ప్రజా తదా రాజనా అంతే. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ప్రజలు కూడా అలా తయారైపోయారు. వీళ్ళు ఎంత విమర్శలు చేస్తూ ఉంటే వ్యక్తిగతంగా అంత చప్పట్లు కొట్టేది మనం చూస్తున్నాం కదా, గమనిస్తున్నాం కదా. ఒక మంచి కార్యక్రమం గురించి ఇది చేశాను నేను మీకు మంచి అంటే దానికి చప్పట్లు కొడితే ఎవరైనా ఓకే. సో అక్కడ గోదావరి జిల్లాలో పార్టీ ఇంపాక్ట్ ఉంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్? తప్పకుండా. ఈ టార్గెట్ చేయడం ద్వారా గెయిన్ వస్తుందా, పొలిటికల్ గెయిన్ ఏమైనా? రాదనే ఇందాక మాట్లాడినంత మాత్రం ఆయన క్యారెక్టర్ ఇది, అటువంటి వ్యక్తి కావాలా మీకు అనేది ఆయన పబ్లిక్ లోకి వెళ్తున్నాడు. ఆయన చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. కానీ జనసేన పార్టీకి కమిట్ అయినటువంటి ఓటర్లు అంత సులభంగా ఆ మాటలకే ఓహో ఇలాంటి వాడా అని చెప్పి అప్పుడు ఆయన చెప్పిన విషయాలు కొత్తవేం కాదు.
రియాక్షన్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఎందుకు దానికి ఓటర్స్ మైండ్ మారుతుంది అంత సులభంగా? చౌదరి గారు మీరు రెండు విషయాలు కలిస్తే అమృతం అయిపోదు. ఆ పెద్ద మనిషి 14 ఏళ్ల పాలన చూశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన చూడడానికి ఏముంది అని కూడా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు. చౌదరి గారు రెస్పాండ్. చాలా మంచి పాయింట్ చెప్పారు నరసింహరావు గారు. విషయం వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇది చేశాను అని చెప్తే జనాలు చప్పట్లు తట్టారు, నా వెంట్రుకు కూడా పీకలేరు అంటే అది తప్పు మాట అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ భీమవరంకి వెళ్ళి ఆయన కడుపు మందంతా కక్కేసినాడు. అయ్యో నేను ఓడిపోతున్నాను, జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చేసింది, నా బిడ్డలు, నా తల్లులు, నా చెల్లెలు, నా అక్క చెల్లెలు, నా ఎస్సీలు, నా బీసీలు, మీ ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం మాకు అంటే ఎలా ఉందంటే ఇది ఒక ముఖ్యమంత్రి కలిగిన స్థాయి వ్యక్తి ఒక వ్యక్తిని పర్సనల్ విమర్శిస్తున్నాడంటే నీళ్ళ విషయం లేదనే కదా. అందుకే పబ్లిసిటీ కోసం 3 రాజధానులు పక్క పోయి 4 పెళ్ళాలు 3 పెళ్ళాలు. సార్ నేను మాట్లాడుతాను లక్ష్మణరావు గారు, ఎవరు కూడా వ్యక్తిగత జీవితాన్ని హననం చేయకూడదు, అది చట్ట ప్రకారంగా తప్పు. కానీ ప్రతిదానికి వెళ్ళి పర్సనల్ విమర్శిస్తున్నాడంటే నీకు ఎక్కడో గుండె దడైనట్టే కదా, నీ బాడీలో శివరంగా ఉన్నట్టే కదా లెక్క, తాడేపల్లి షేక్ అవుతుంది లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అడుగుదాం హనుమంత్ రెడ్డి గారిని ఎంత షేక్ అవుతున్నారు ఏంటో. హనుమంత్ రెడ్డి గారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా వేరే పార్టీలకు వచ్చారని మాకు కూడా తెలుసు, సమాచారం వేగుల ద్వారా అందుకున్నాము. ఎందుకు మాట్లాడాలనిపించిందంటే రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన కాంగ్రెస్ పార్టీలో చాలా సిన్సియర్ గా పనిచేయరు ఇలాంటి నాయకులు. శర్మిలా గారికి ఫోన్లు చేస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా శర్మిలా పంతులు జారిపోతున్నారు. సో అన్న అవుతున్న బాణం నేను ఎప్పుడు హనుమంత్ రెడ్డి గారిని ఎప్పుడు నేను నా వెల్విషర్ అంటే ఆయన ఎప్పుడు విష్ చేస్తాను. ఆయన పదవి మన మంచి నాయకుడు కావాలి కూడా, కానీ పార్టీ ముంచేస్తాను పుట్టి, అందుకే ఇప్పుడు వేరే దారి ఎత్తుకోవాల్సి వస్తాను. మేమైతే ఆహ్వానించాం. హనుమంత్ రెడ్డి గారు రియాక్షన్ తీసుకోవడానికంటే ముందు మీరు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు హనుమంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడడానికి విషయమేం లేక పర్సనల్ కామెంట్స్కి వెళ్తారు అని చెప్పారు మీరు, అంతేనా చౌదరి గారు? గతంలో నరేంద్ర మోడీ గారి భార్య గురించి మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి ఫ్రస్ట్రేషన్ లోనే మాట్లాడిన మాటలుగా చూడాలా? మంచి సందర్భంగా చెప్పారు. నేను ఎప్పుడు డిస్కస్ చేసినా ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ వ్యక్తిగత హనాలు, పర్సనల్ గా తిట్టడాలు, మాట్లాడినా నేను వ్యతిరేకం. ఎవరు మాట్లాడినా తప్పే. మేము మాట్లాడినా ఇంకో పార్టీ ఉన్నా అంటే మేము పతివ్రతలు ఇంకోరు ఉత్తమ పతిని చెప్పలేదు సార్. అది ఒక ప్రధానమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ ప్రెస్టేషన్ లో ఉన్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదే ప్రెస్టేషన్ లో ఉన్నారా అని? లేదు, ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నా. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరిపోయాలి, కాల్చే తుపాకీతో ఆయన్ని రాళ్లతో కూడా చంపాలి, చాలా మాటలు అంటే భావోద్వేగంగా మాట్లాడే మాటలన్నీ కూడా ఇది క్రైటీరియా తీసుకోలేదు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఒకటే ఉంటుంది కదా? లేదు సార్, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం గా ఉన్నటువంటి అంటే నేను ఏంటంటే ఆవేశంతో భావోద్వేగంగా మాట్లాడే మాటలు వేరు, పర్సనల్ గా ప్రతి మీటింగ్ లో సార్ ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారి విషయం ఎన్ని మీటింగ్లు ఎత్తుంటారు, ప్రతి మీటింగ్ లో ఆయన పెళ్ళాలు, ఆయన గొడవలు, కుటుంబ విషయాలు వేరే దొరకలేదా? నేను దాని చేశాను బాబు చెప్పచ్చు కదా. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్. చెప్పండి, మీరే చౌదరి గారు మాట్లాడినంత విన్నారు. చెప్పాను కదా సార్, కాంగ్రెస్ చౌదరి గారు చాలా నీట్ గా చెప్తా ఉంటారు, మంచిదే. నేనేమంటా అంటే మీరు అడిగిన క్వశ్చన్ కానీ చౌదరి గారు అడిగిన క్వశ్చన్ కానీ పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పెళ్లిళ్ళ గురించి ఏదైతే ఒకరితో తాళి కట్టి ఇంకొకరితో సంసారం చేసి పిల్లలకు కన్నాడు, ఇటువంటి వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తానంటే అది తప్ప కాదంటే ఒకరితో పెళ్లి అంటే మేం చెప్పింది కాదు అది. ఏదైతే ఏదైతే రేణు దేశాయ్ గారు చెప్పారు, అంతకుముందు నందిని గారు చెప్పారు, ఈ విషయాన్ని నాతో పెళ్లి సంబంధం ఉండే, నాతో పెళ్లితో బంధం ఉంటూనే రేణు దేశాయ్ గారితో పిల్లలకు అన్నాడని నందిని గారు చెప్పారు. మళ్ళా రేణు దేశాయ్ గారు వంతు వచ్చినప్పుడు రేణు దేశాయ్ గారు ఏం చెప్పారు, నాతో పెళ్లితో బంధం ఉంటూనే ఇప్పుడుండే 3వ భార్యతో పిల్లలను కన్నాడు అన్నారు. అది తప్ప కాదా? అది మన ఇంట్లో కూడా ఇలాగే చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం ప్రజలకు, ఈ పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని
చెల్లికి అన్యాయం చేసినావు, తల్లికి అన్యాయం చేసినావు, ఓ ఏదేదో చంపకుండా చంపినాడు, కూకిళ్ళు బాబాయ్, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మాత్రం పర్సనల్ కాదు, ఇది మాత్రం పర్సనల్. అంటే ఆయన వ్యక్తిత్వం మీద ప్రతిరోజు ప్రతిసారి ఈ రాష్ట్రంలో నివసించకుండా తెలంగాణలో నివాసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ అటాక్ చేయొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చి అటాక్ చేయొచ్చు, బురద జల్లొచ్చు, ఎన్ని రకాల కార్యక్రమాలైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఇలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నాడన్నాడు, అదే దోచుకున్న వ్యక్తిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్వాగతిస్తున్నాడు అని అంటే 2009లో ఏమన్నాడు, నీకు పార్టీ లేదు, సైకిల్ అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, దించుతారన్నాడు, పార్టీ నీది కాదన్నాడు. 2014 వచ్చేసరికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అన్నాడు. 2019కి వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది, చీల్చాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి సీఎం కానీ అని అన్నాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో అదే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. అవినీతి కేసులో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే ఆ జైలుకి వెళ్ళి పరామర్శించి ములాఖత్ పోయి మిలాఖత్ అయిన పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ముందేమో ఎలక్షన్ల ముందు తిట్టుకుంటారు, ఇప్పుడు ఎలక్షన్లకు వచ్చేసరికి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, పేద ప్రజలకు మంచి చేస్తున్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇలాంటి వాళ్ళందరూ కలుస్తారనే విషయం ఆ సారాంశము, ఆ మీటింగ్ లో చెప్పిన సారాంశం. అంటే మీరు చేస్తున్న మంచి చెప్పుకోవడం కంటే అవతల వాళ్ళు ఇలా చెడ్డవాళ్ళు అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళని ప్రజలు బిలీవ్ చేస్తున్నారని నరసింహరావు మీరు అడిగినది ఎందుకు అని అంటే, వీళ్ళు మా మీద విషం చిమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిత్యం విషం చిమ్ముతున్నారు. ఆ విషయాన్ని ప్రజలకు ఎక్కించాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు అనే విషయం మమ్మల్ని అన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి కాబట్టి వివరించి చెప్పాం. గతంలో వాళ్ళు ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోయినా వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము గుర్తు చేశాం. దాంట్లో వీళ్ళు ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలను విమర్శిస్తాలని తప్పు అని అంటున్నారో, వాళ్ళ ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళ కొడుకులో వాళ్ళ బిడ్డలకు ఇదే విధంగా జరిగితే అది కరెక్ట్ అని అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టమనండి, తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టొద్దని చెప్పలేదు, ముఖ్యమంత్రి గారిని తప్పులు పట్టొద్దని చెప్పడంలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లకు వాళ్ళ కొడుకులు ఇదే, వాళ్ళ అల్లుళ్ళు ఇదే విధంగా చేస్తే దాన్ని కరెక్ట్ అంటారేమో చెప్పమని చెప్పండి. ఇలా గతంలో అవినీతి పరులు అని చెప్పిన వాళ్ళను ఈ రోజు మళ్ళీ వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకోవాలా, మాకు 20 సీట్లు ఇచ్చినా 30 సీట్లు ఇచ్చినా వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు పలికి మోసేదానికి నేను రెడీగా ఉన్నానంటే తప్పేముంది? అది రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పమని చెప్పండి, తప్పేం లేదు కదా. మేము చేసిన మంచి చెబుతూ ఏది ప్రతిపక్షాలు మా మీద ఏదైతే దాడి చేస్తున్నాయో దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాము. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం, ఏంటండి బీసీలకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే మీరు బీసీలకి రిజర్వేషన్ తగ్గించేశారు, కార్పొరేషన్ దెబ్బతీశారు, కార్పొరేషన్ పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి బీసీలకు తగిన ప్రాధాన్యత ఉండండి. బీసీలకు ఏం ప్రాధాన్యత ఇస్తారో మీ ద్వారా తెలియజేస్తా ఉండండి. బీసీలకు 50%, బీసీలకు ఎస్సీలకు 50% రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో చట్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండండి సార్, అమలు కాలేదంటే మీరే కోర్టుకు వెళ్ళారు కదా. 35% ఇప్పుడు జరిగింది కదా. మీరే ఇలాంటి కుహనా రాజకీయ నాయకుల ఆలోచనలో కుతంత్రాలతో కోర్టుకు వెళ్తే కోర్టులో ఆగిపోయింది. దాని మేరకు ఇప్పుడు ఇచ్చిన ఈ 50% లో ఈ రోజు జరుగుతా ఉంది. 50% మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇచ్చింది మా ప్రభుత్వం. ఈ రోజు 14 మంది జడ్పీ చైర్మన్లు ఉంటే దాంట్లో 8 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఓకే, బీసీలు ఇప్పుడు బీసీ ఎజెండానే కాబోతుంది. ఇప్పుడు మీరు సామాజిక చైతన్య యాత్రలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పార్లమెంట్ నియోజకవర్గ వారిగా జేహో బీసీ అని సమావేశాలు పెట్టబోతున్నారు. ఈరోజు షెడ్యూల్ ఇచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంత్ రెడ్డి గారు, చౌదరి గారు, లక్ష్మణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ టీవీ.